రాజ్యసభ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వరకు నిరాశకు గురయ్యారు. అందుకని ఇప్పుడు మారుతిని టార్గెట్ చేస్తూ కొండాపూర్లో ఉన్నటువంటి కొల్లా హౌస్ ఇది ఉంది కదా విల్లా, ఆ విల్లాల దగ్గరికి అయితే అతనికి ఆర్డర్లు పంపిస్తున్నారు. జొమాటో, స్విగ్గీ ఈ ఫుడ్ ఆర్డర్లు పంపించి క్యాష్ ఆన్ డెలివరీ పేరుతో బుక్ చేసి అతనికి ఇబ్బంది చేస్తున్నారు. దాదాపు 100 డెలివరీల కంటే ఎక్కువే వెళ్ళాయంట. ఎందుకు ఈ విధంగా చేయాలి? ఇప్పుడు సరే సినిమా తీశాడు, ఏ డైరెక్టర్ అయినా సినిమా తీశాడంటే ఫెయిల్ అవుద్దని తీయడు, లేదా ప్రభాస్కి ఎలాగైనా సరే ఫ్లాప్ ఇవ్వాలి అని అనుకోడు. ఇప్పుడు ప్రభాస్కి ఒక ఫ్లాప్ వచ్చినంత మాత్రాన నష్టమేమి లేదు. ఇక్కడ నష్టం ఎవరికంటే మారుతికే. ఇంకా చెప్పాలంటే ప్రభాస్కి ఫరక్ పడదు, కానీ ఈ యొక్క లాస్ వల్ల మారుతి జీవితమే నాశనం అయిపోయింది. మీరు ఇలాంటివి పట్టించుకొని ఇప్పుడు అతన్ని ఇబ్బంది పెడితే వచ్చే లాభం ఏంటి? నష్టం మీకు. మీరెందుకు ఇంత సమయాన్ని వృధా చేసుకుంటున్నారో అర్థం కాలేదు. ఏ సినిమా హీరో ఫ్యాన్స్ అయినా సరే కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. ఈ సినిమాని ఎంతవరకు చూడాలో అంతవరకే. మీరు జీవితంలోకి ఏదో పెద్ద నష్టం వచ్చినట్లుగా ఫీల్ అయిపోకండి. అటు ప్రభాస్కి నష్టం లేదు, ఇటు మారుతికి నష్టం లేదు. కొల్లా లగ్జరీ లాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాడు ఆయన. అంటే ఆయన గేట్ దగ్గరకు కూడా మనం వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళ గేట్ వరకే వెళ్ళగలుగుతున్నాం మహా అయితే. ఆ గేట్ని టచ్ చేయలేనటువంటి జీవితాలు మనవి. మనకెందుకు పని లేని పంతాలు? ఇక ప్రభాస్ గేట్ దగ్గరికి కాదు కదా, ఆయన ఉన్న వీధిలో కూడా మనం వెళ్ళలేము. ఈ ఫిల్మ్ నగర్లో అతని ఇల్లు ఉంది, అంటే ఫిల్మ్ నగర్ అంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఆయన ఇల్లు ఉంది, ప్రభాస్ ఇల్లు. అలాగే ముంబైలో కూడా ఒక ఇల్లు ఉంది. ఈ రెండింటిలో ఎక్కడికి మనం వెళ్ళలేము. నువ్వు ప్రభాస్ ఉన్న వీధిలోకి వెళ్ళలేవు. మనకెందుకు పని లేకపోతే సరే. ఇప్పుడు ఎవరికి నష్టం? ప్రభాస్కి నష్టమా, మారుతికి నష్టమా? నీకు నష్టం, నాకు నష్టం. ఇలా పనికిరాని విషయాల మీద సమయాన్ని వృధా చేసుకుంటే ఏ అభిమాని అయినా సరే, ఇప్పుడు మనం ఒక సినిమా వచ్చిందని కటౌట్లు కడతాం, సమయాన్ని వృధా చేస్తాం. ఆ డబ్బు ఎవరిది? మనది, మన కష్టార్జితం. మన ఇంట్లో వాళ్ళు బ్రతుకుతారు, మన ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి కొనవచ్చు దాంతో. నీకు ఆనందం అంటావా? సినిమాకి వెళ్ళి బ్లాక్లో నువ్వు టిక్కెట్లు కొనాల్సిన అవసరం కూడా లేదు. ఒకరోజు ఆలస్యంగా వెళ్ళి ఆ డబ్బు ఏదో నీ కుటుంబానికి ఇవ్వు. అంతేగాని ఈ పనికిరాని విషయాల మీద ఎందుకంత? అసలు మన దేశంలో యువత సినిమా హీరోల కోసం వినియోగిస్తున్నారో వాళ్ళేమొచ్చేసి కోట్లు సంపాదిస్తున్నారు. నీకు అభిమానం ఉండడం తప్పు కాదు, అది పిచ్చి అభిమానంగా మారకూడదు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇవన్నీ కూడా మీ జీవితానికి ఎందుకు పనికిరానివి. మరొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోయాక మీరు ఎందుకు ఎంత పనికిరాని పనులు చేశారనేది మీరే దాని గురించి బాధపడతారు. అభిమానం సినిమా చూసే వరకే ఉండాలి. పోయినా హిట్ అయినా నీకు అనవసరం. నువ్వు 300 పెట్టావా, 500 పెట్టావా, అంతవరకే. ఈరోజు వాళ్ళు 10,000 కోట్లు సంపాదించారు అనుకోండి, ఆ సినిమాకి వసూళ్ళు వచ్చాయి అనుకోండి, నీకు రూపాయని ఇస్తారా వాళ్ళు? ఎవడ బాధ వాడికి ఉంటుంది, ఎవడ కష్టం వాడికి ఉంటుంది, ఎవడ బాధ పడతాడు. ఆ సినిమా పోతే ఆ నిర్మాత చూసుకుంటారు. నీకేంటిది?